హైదరాబాదులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయ విశేషాలు. దేవాలయ ఆవరణల్లో పుష్కరిణి ఉండటం సాధారణం. కానీ ఆ పుష్కరిణి పైననే శ్రీమన్నారాయణుడు రంగనాథుడి రూపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడమే జియాగూడ రంగనాథ స్వామి ఆలయం ప్రత్యేకత. హైదరాబాద్ పాతబస్తీలోని ఈ వైష్ణవ క్షేత్రానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. వ్యయ ప్రయాసాలకు ఓర్చి శ్రీరంగం, తిరుమల యాత్రలు చేయలేని భక్తులు ఇక్కడి రంగనాథుడిని దర్శించుకుంటే ఆ రెండు క్షేత్రాలను చూసినంత ఫలితం దక్కుతుందని ఓ నమ్మకం. మూసీనది ఒడ్డున దాదాపు 2.5 ఎకరాల ఆవరణలో పరమాత్మ విశ్వరూపాన్ని తలపించే 3 అంతస్తుల రాజగోపురంతో విరాజిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీ రంగనాథుడు స్వయంభూగా కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. హైదరాబాద్ను కుతుబ్షాహీ ప్రభువులు పాలిస్తున్న రోజులవి. వానమామలై పీఠాధిపతి అయిన కళ్యాణ వానమామలై జీయర్ స్వామి దక్షిణ భారత యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో కుతుబ్షాహీ ప్రభువులు ఆయనకు 2.5 ఎకరాల భూమిని ఇచ్చారంట. అదే సమయంలో జీయర్ స్వామికి రంగనాథుడు కలలో కనిపించి ఈ ప్లేస్లో భూగర్భంలో తాను ఉన్నట్లు చెప్పాడంట. ఆ సంకేతాల ప్రకారం తవ్వకాలు జరిపినప్పుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుడి ఏకశిలా విగ్రహం బయటపడిందంట. దాంతో జీయర్ స్వామి అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తుల సహాయంతో ఆలయాన్ని నిర్మించారు. కానీ వైష్ణవ సాంప్రదాయంలో పూజాధికాలు నిర్వహించగల అర్చకులు అందుబాటులో లేకపోవడంతో శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా పూజారులను పిలిపించారంట. జీయర్ స్వామి వల్లే ఈ ప్రాంతానికి జీయర్గూడ అనే పేరు వచ్చింది. అదే జియాగూడగా మారింది ఇప్పుడు. ద్రవిడ కళాభావాన్ని ప్రతిబింబించే ఈ ఆలయాన్ని పుష్కరిణి పైన నిర్మించడం ఓ ప్రత్యేకం. అంటే భూగర్భంలో స్వామివారికి ప్రత్యేకంగా ఓ పుష్కరిణి ఉంటుంది. దానిపైన గుడి కట్టారు. ఆ కోనేటిని దాటుకొనే భక్తులు గర్భగుడికి చేరుకుంటారు. స్వామి నిత్యాభిషేకాల కోసం ఈ పవిత్ర జలాలనే వాడుతారు. ఇక్కడకు వచ్చే భక్తులకు శ్రీ రంగనాథుడు, రంగనాయకి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి దర్శనమిస్తాడు. గర్భగుడి పైన దశావతార చిత్రాలు, ఆలయ గోడలపైన ఆళ్వార్ల రూపాలు ఆకట్టుకుంటాయి. పద్మనాభ స్వామి ఉత్సవమూర్తి, వైకుంఠ మండపం, నవగ్రహ మండపం, యజ్ఞశాల, కళ్యాణ మండపం కేరళలోని తిరువనంతపురం ఆలయాన్ని గుర్తుకు తెస్తాయి. ఇక్కడ రంగనాథుడికి రోజువారీ పూజలతో పాటు పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి 5 రోజులు వైకుంఠ ద్వారాలను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలోనే 10 రోజుల పాటు ప్రత్యేక అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఆ తర్వాత సంక్రాంతికి ముందు రోజు అంటే భోగినాడు జరిపే గోదాదేవి రంగనాథుడి కళ్యాణ ఘట్టాన్ని చూసి తీరాల్సిందే. ఆ వేడుకలో పాల్గొనడానికి ముక్కోటి దేవతలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని ఓ నమ్మకం. ఈ సమయంలో రంగనాథుడికి ఉపయోగించే పుష్పమాలలు, వస్త్రాలు శ్రీరంగం ఆలయం నుంచి వస్తాయి. అలాగే ఆస్ట్రేలియా, అమెరికా, కాశ్మీర్, బెంగళూరు, తమిళనాడు నుంచి తెప్పించిన అరుదైన పూలను స్వామి పూజకు ఉపయోగిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది. ఈ టెంపుల్లో మనం ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ జియాగూడలో ఉన్న రంగనాథ స్వామిని ధనుర్మాసంలో స్పెషల్గా వైకుంఠ ఏకాదశి టైంలో వెళ్తే టెంపుల్ డెకరేషన్, స్వామివారి ఉత్సవాలు చాలా బాగుంటాయి.